పిల్లరా, నేటి సమాజంలో మగబిడ్డని ఒకలాగా, ఆడబిడ్డని ఒకలాగా చూస్తున్నారు. మగబిడ్డని కోసం గొప్ప చేసి మాట్లాడుతున్నారు, ఆడబిడ్డ కోసం ఏంటంటే తక్కువ చేసి మాట్లాడుతున్నారు. ఒకరికి వివాహం అయ్యిందంటే తన భార్య గర్భవతి అయి ప్రసవానికి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ హాస్పిటల్ కాంపౌండ్ హాల్లో భర్త చాలా సీరియస్గా తిరుగుతుంటాడు, ఇటు అటు ఇటు అటు. ఎందుకు అంత సీరియస్గా తిరగాలి? పుట్టబోయేది ఆడబిడ్డ, మగబిడ్డ. మగబిడ్డ అయితే ఎగురు గెంతేస్తాడు, ఆనందంతో స్వీట్స్ అందరికీ పంచిపెడతాడు. అదే ఆడబిడ్డ అయితే ముఖం వికారంగా పెట్టి బాధపడుతుంటాడు. అంటే ఈరోజు ఆడపిల్ల అనగానే బాధపడుతున్నారు, మగపిల్లలు అనగానే సంతోషపడుతున్నారు, ఆనందపడుతున్నారు. ఇంకా వెళ్ళిపోతే మగబిడ్డ అయితే ప్లస్ అట, ఆడబిడ్డ అయితే మైనస్ అట. మగబిడ్డ అయితే ప్లస్ అట, ఆడబిడ్డ అయితే మైనస్ అట. చాలామంది అండి భర్తలు, భార్యలు తమకి మగబిడ్డలను కనలేదని ఆడబిడ్డలనే కన్నారని భార్యలను విడిచిపెట్టి మగబిడ్డల కొరకు మరొక ఆమెని పెళ్లి చేసుకుంటున్న వారు కూడా సమాజంలో చాలామంది ఉన్నారు, మనం చూస్తున్నాం. నిజంగా మనిషి రోజు పురుషులను ఒకలాగా చూస్తున్నాడు, స్త్రీలను ఒకలాగా చూస్తున్నాడు, మగబిడ్డలను ఒకలా చూస్తున్నాడు, ఆడబిడ్డలని ఒకలా చూస్తున్నాడు. కానీ దేవుడు మాత్రమండి ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరినీ ఒకేలాగా చూస్తున్నాడండి. ఆయనకు స్త్రీ అని పురుషుడని ఎలాంటి భేదాభిప్రాయము లేదు. ఆయన దృష్టిలో అందరూ సమానమే. ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడండి. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. కానీ మనిషి అందరినీ సమానంగా ప్రేమించలేకపోతున్నాడు. ప్రతి ఒక్కరికి అండి అమ్మ కావాలి, అలాగే అక్క కూడా కావాలి, చెల్లి కూడా కావాలి, స్నేహితురాలు కూడా కావాలి, చివరికి భార్య కూడా కావాలి. కానీ తన కడుపు గుండా, తన గర్భం గుండా ఆడపిల్ల మాత్రం రాకూడదట, తనకు ఆడపిల్లలు పుట్టకూడదట. దానికోసం ప్రార్థనలు, అభిషేకాలు. ఎవరు పుట్టాలని? మగపిల్లలే పుట్టాలని. ఎంత ఘోరం అండి. అమ్మ కావాలి ప్రతి వారికి అంటే అమ్మ కావాలండి. అందుకే చాలామంది చేతుల మీద ఏం రాసుకుంటారు? ఏ పేరు రాసుకుంటారు? అమ్మ అని రాసుకుంటారు. కొంతమంది వాహనాలు కొనుక్కుంటే వాహనాల మీద కూడా పేర్లు రాస్తుంటారు. ఏమని? అమ్మ నాన్న దీవెనలతో, ఆశీస్సులతో. మంచిదే. అమ్మంటే అందరికీ కావాలి, అమ్మంటే అనురాగం, అమ్మంటే గొప్పది, అమ్మ కావాలి. చెల్లి కూడా కావాలి. ఎందుకంటే చెల్లుంటే నిజంగా ఎంతో ప్రేమను పంచుతుంది, ఎంతో సహాయం చేస్తుంది. ఓకే పిల్లరా, భార్య కావాలా వద్దా? భార్య కావాలి. భార్య అదే అంటారు, ఇంటికి దీపం అట ఎవరటమ్మా? ఇల్లాలు. ఇల్లాలు ఉంటే ఇంటికి వెలుగు. ఇంట్లో ఇల్లాలు లేకపోయిందనుకోండి, ఇల్లు ఎలా ఉంటుంది? అంత చీకటిమయం. పిల్లరా, భార్య కావాలి, భార్య ప్రేమ కావాలి. భార్య లేకపోతే ఇల్లంతా ఏమైపోతుందంటే బోసిపోతుందండి, అంత చీకటి ప్రపంచంగా ఉంటుందండి. భార్య అవసరం అండి. భార్య నిజంగా ఒక స్త్రీ. ఆ స్త్రీగా మనం చూస్తే ఒక అమ్మ కావాలి, ఒక అక్క కావాలి, ఒక చెల్లి కావాలి, ఒక స్నేహితురాలు కావాలి, ఒక భార్య కావాలి. తన కడుపును మాత్రం ఆడబిడ్డ వద్దు అనుకుంటున్నారు. కడుపులో ఉన్న బిడ్డ ఆడబిడ్డ అని తెలియగానే ఏం చేస్తున్నారంటే చాలామంది ఏంటంటే అల్ట్రా స్కానింగ్ చేసి చెక్ చేసి ఆడబిడ్డ అని తెలియగానే గర్భంలో ఉండగానే చంపేస్తున్నారు. దాన్నే బృహణ హత్యలు అన్నారు. కాబట్టి ఈరోజు నేటి సమాజంలో ఆడబిడ్డలను చాలా చులకనగా చూస్తున్నారు. వారి పట్ల నిజంగా చాలా నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారు. కానీ ఆడబిడ్డ అన్నది, ఆడ జన్మ అన్నది చాలా గొప్పదండి. నిజంగా దేవుని దృష్టిలో చాలా గొప్పగా నిజంగా ఆడ జన్మని చేశాడండి. ఏంటి, ఒక పాట కూడా రాశాడు అప్పుడెప్పుడు, ఒక మాట అంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు. ఏం పాట అది? ఆడజన్మట ఎలాంటిదట? అపురూపమైనదన్న. ఆడజన్మ ఎంత గొప్పదో నిజంగా బైబిల్లో నుంచి కొన్ని మాటలు మనము ఈ సందర్భంగా ఆలోచిద్దామండి. భూమి మీద మొట్టమొదటి మనిషి అయిన ఆదామును దేవుడు చేశాడు. ఆదామును చేసిన తర్వాత ఆదామును చూసినటువంటి దేవుడు ఆదికాండము 2:18 ఒక మాట అన్నాడు. ఏమని? దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము చేద్దుము అన్నాడన్నమాట. భూమి మీద మొట్టమొదటి మనిషి ఆదాము అయితే ఆ ఆదాము కొరకు అవ్వమ్మను చేశాడు. అవ్వమ్మను ఎందుకు చేశాడు అంటే సాటి అయిన సహాయం. అంటే ఈ అవ్వమ్మ స్త్రీ ఇప్పుడు భర్తకి ఏం చేయాలా? సహాయం చేయాలండి. ఇప్పుడు ఒక ప్రశ్న అండి, సహాయము చేసిన వారు గొప్పవారా, ఆ సహాయాన్ని పొందుకున్నవారు గొప్పవారా? ఒకసారి ఆలోచించండి. సహాయం చేసిన వారు గొప్పవారా, సహాయాన్ని పొందుకున్నవారు గొప్పవారా? సహాయం చేసిన వారే గొప్పవారు. ఇప్పుడు ఆదాముకి అవ్వమ్మ సహాయం చేస్తుంది.
అంటే ఇప్పుడు అవ్వమ్మ కూడా గొప్పదా కాదా? గొప్పదే. అంటే స్త్రీ అనగానే సహాయం చేసేది, సహాయపడేది, సహాయం చేసే గుణం ఉన్నది, సహాయం చేసే మనసు ఉన్నది మనం చదువుకుంటున్నాం. అలాగే స్త్రీకి ఉన్నటువంటి మరొక గొప్పతనం ఏంటంటే సామెతల గ్రంథము 18వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 22వ వచనంలో ఒక మాట మనకు కనిపిస్తుందండి. భార్య దొరికిన వానికి మేలు దొరుకును, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము పొందునవాడు అంటున్నాడు. భార్య దొరికిన వారికి ఏం దొరుకుతుందట? మేలు దొరుకుతుందట. ఏంటి, బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయండి. ఈ 66 పుస్తకాలలో ఎక్కడ చూసినా భర్త దొరికిన వానికి మేలు కలుగునని లేదండి. ఎవరు దొరికిన వారికి మేలట? భార్య దొరికిన వానికి మేలు కలుగును, అట్టివాడు యెహోవా అనుగ్రహమును పొందును అన్నమాట. అంటే దేవుడు అనుగ్రహాన్ని పొందినవాడు భార్య దొరికినవాడు. అంటే భార్య అంటే ఇక్కడ ఏం కనిపిస్తుందంటే స్త్రీ మేలు చేసేది. స్త్రీ ఏం చేస్తుందండి? మేలు చేస్తుంది. మొదటి మాట మనం ఆలోచించాం. స్త్రీ ఏం చేస్తుందంటే సహాయం చేస్తుంది. రెండోది స్త్రీ ఏం చేస్తుందంటే మేలు చేస్తుందండి. ఎంత మేలు అంటే ఆమె చేసిన మేలు అసలు మనం వర్ణించలేమండి. ఒక భర్త తనకు తాళి కట్టినప్పటి నుంచండి మనం చూస్తే ఆ కుటుంబం కోసం ఏంటంటే ఆమె ఎంతో సేవలు అందిస్తుందండి. ఏంటి, నా భర్త బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి అంటూ ఆమె చేసే సేవలు ఏవైతే ఉన్నాయో ఆ సేవలు అమూల్యమైనవండి, చాలా గొప్పవన్నమాట. ఎన్ని సేవలండి. భర్త బాత్రూమ్కి వెళ్ళిపోతాడు, వెళ్తూ టవల్ కూడా తీసుకెళ్ళండి. భార్య క్రేకేస్తున్నాడు, ఏమని? గీత, నా టవలు తీసుకురా. టవల్ కావాలని ఎవరికి? భార్యకి. సాక్సులు కావాలన్నా భార్యకి. వెళ్ళిపోతూ బండి మీద వెళ్తూ ఒక హెల్మెట్ కావాలని ఎవరిని కేకేస్తాడు? గీత, నా హెల్మెట్. ఇలా ఇటు పక్క భర్త పట్ల, ఇటు పక్క పిల్లల పట్ల, ఇంట్లో ఉన్న అత్తమామల పట్ల, ఇక చుట్టాలు బంధువులు, వారిని కూడా చూసుకునేది ఎవరు? పెద్దగా భర్తలు, పురుషులు ఆ విషయంలో పెద్దగా పట్టించుకోరండి. బంధువులు, చుట్టాలు, వారి మంచి చెడ్ల విషయంలో కూడా ఎవరిని చూస్తారు? ఇవన్నీ భార్యేనండి. ఏ ఫంక్షన్ జరుగుతుంది, ఏ ఫంక్షన్కి మనకు ఎవరు ఎంత కానుకేశారు, వాళ్ళు ఎన్ని తూరాల బంగారం వేశారు, మనం ఎంత వేయాలా, మనల్ని ఎంత చదివించారు, మనం వాళ్ళకి ఎంత చదివించాలా, ఇవన్నీ మంచి చెడ్డలన్నీ చూసుకునేది ఎవరు? భార్య. అందుకే అన్నాడు ఒక మాటలో, భార్య దొరికిన వానికి మేలు దొరుకును అన్నాడు. అంటే స్త్రీ అనగానే మేలు చేసేది. మనం ఆలోచించాం, స్త్రీ అనగానే సహాయం చేసేది, స్త్రీ అనగానే మేలు చేసేది. అలాగే స్త్రీతాలుగా మరొక గొప్పతనం మనం చూస్తే సామెతల గ్రంథము 31వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన మాట మనం చూస్తే ఒక మాట కనిపిస్తుందండి. గుణవతైన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది అన్నాడండి. స్త్రీ అట ఎలాంటిదటండి? ముత్యము కంటే అమూల్యమైనది అంటున్నాడు. అంటే స్త్రీ అనగానే అమూల్యమైనది. అమూల్యమైనది అంటే విలువ కట్టలేనిది. విలువ కట్టలేమండి. బంగారానికి విలువ కట్టచ్చు, వెండికి విలువ కట్టచ్చు, మనం వాడుకుంటున్న వస్తువులకు విలువ కట్టచ్చు, కానీ అట స్త్రీకట విలువ కట్టలేమట. ఆమె కోసం ఏమన్నాడంటే అమూల్యమైనది అన్నాడు. అమూల్యమైనదండి స్త్రీ. స్త్రీ ఎలాంటిదట? అమూల్యమైనది. స్త్రీ సహాయం చేసేది, స్త్రీ మేలు చేసేది, స్త్రీ అమూల్యమైనది. అంతేకాకుండా స్త్రీ కోసం మరొక మాట చెప్తాడు బైబిల్లో. దావీదు అన్నటువంటి ఒక ఆయన ఉంటాడండి. అతనికి ఒక ఫ్రెండ్ ఉంటాడు, ప్రాణ స్నేహితుడు. ఎవరు? యోనాతాను అన్నటువంటి ఒక ఫ్రెండ్ ఉన్నాడండి. యోనాతాను దావీదు ఇద్దరు ప్రాణ స్నేహితులండి వారు. అయితే ఒకనొక సందర్భంలో యోనాతాను యుద్ధంలో మరణిస్తారండి. యుద్ధంలో మరణించినప్పుడు ఆ యోనాతాను కోసం ఏంటంటే దావీదు ఏమని ఏడుస్తాడో తెలుసండి. చాలా బాగా మనం అక్కడ రోజిస్తుంటాడు. సామ్యూయేలు గ్రంథంలో మనకు కనిపిస్తుంది ఒక మాట. ఒకసారి ఎవరైనా తీసుకుంటే చూడండి. 2వ సామ్యూయేలు గ్రంథము 1వ అధ్యాయం 26వ వచనంలో ఉన్న మాట ఏంటంటే, యోనాతానా, నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది అంటాడు. స్త్రీలుసు నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరమై ఉంటివి. నీ నిమిత్తము నేను బహు శోకమునందుచున్నాను. నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనదటండి. స్త్రీలు చూపించు ప్రేమ కంటే అధికమైన ప్రేమ. స్త్రీలు చూపించు ప్రేమ కంటే అధికమైన ప్రేమ. అంటే ప్రేమను చూపించడంలో ఎవరు ముందుంటారు? పురుషులా స్త్రీలా? స్త్రీలండి. నిజంగా ఎంత ప్రేమ, ఎంత కనికరం, ఎంత దయ అంటే వాళ్ళకి. బిడ్డలండి, చిన్నప్పుడు మనం అందరం పిల్లలుగా ఉన్నప్పుడు ఏంటంటే మనం 1, 2 ఎన్నిసార్లు వెళ్ళినా వాటిని శుభ్రపరిచేది ఎవరు? అమ్మ అండి. ఎంత ఓపిక, ఎంత సహనం అండి. రాత్రి పగలంతా పిల్లలు పడుకుంటారండి,
తల్లులకు తెలుసు. పిల్లలు పగలంతా పడుకుంటారు కొంతమంది, రాత్రి తల్లి రెస్ట్ తీసుకుంటాం అనగానే రాత్రులు వాళ్ళు లేస్తారండి, ఏడుస్తారు. వారిని బుదరించడానికి, వారిని పడుకోబెట్టడానికి రాత్రంతా తల్లికి నిద్ర ఉంటుంది. అయినా బిడ్డని ఏంటంటే జో కొడుతూనే ఉంటుంది, బిడ్డని లాలిస్తూనే ఉంటుంది. కాబట్టి తల్లి ప్రేమ చాలా గొప్పదండి. ఎంత గొప్పదంటే నిజంగా మనం వాట్సాప్లో చూస్తుంటామండి, కొంతమంది తల్లులు బిడ్డలను ఏంటంటే నడుముకు కట్టుకొని కూలి పనికి వెళ్తుంటారండి. మీద చాలా బరువులు ఉంటాయి, ఆ బరువులు మోస్తూ ఉంటుంది, ఒక పక్క బిడ్డని ఎత్తుకునే ఉంటుందండి, నడుము కట్టుకొని ఉంటుంది. ఏం అలా బిడ్డను కాస్త కొంచెం దింపొచ్చు కదా, దింపదండి. ఎందుకంటే బిడ్డ మీద తల్లికి ఉన్నటువంటి ప్రేమ అంత గొప్పదండి. కాబట్టి తల్లి అనగానే నిజంగా స్త్రీ అనగానే ప్రేమకి నిదర్శనంగా కనిపిస్తుంటుంది అనమాట. స్త్రీ అన్నది ప్రేమకి ఒక గుర్తుగా, ఒక సింబల్గా కనిపిస్తుంటుందండి. ఈరోజు యువత తమ జీవితాన్ని చేతులారా పాడు చేసుకుంటున్నారు. దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని తమ చేతులతో తామే నిజంగా ముగించుకుంటున్నారండి. తల్లిదండ్రులు నిజంగా ఎంత రోధిస్తున్నా తల్లిదండ్రుల మాట వెనక నిజంగా నిత్యం తాగుతూ శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ పాడు చేసుకుంటూ చావుకు దగ్గర అయిపోతారు. అందుకే కొన్ని గ్రామాల గుండా వెళ్తున్నప్పుడు ఏంటంటే ఎలా కనిపిస్తారంటే శ్రద్ధాంజలి ఫోటోస్ ఏంటంటే ఒకప్పుడు ఏంటంటే 70-80 ఏళ్ళ ముసలి వాళ్ళు కనిపించేవి శ్రద్ధాంజలి అని. కానీ ఈరోజు ఏ గ్రామం గుండా బైక్ వేసుకుని వెళ్తున్నా 18 ఏళ్ళు, 20 ఏళ్ళు, 25 ఏళ్ళ లోపల ఉన్న వారి కుర్రోళ్ళు ఫోటోలు కనిపిస్తాయండి శ్రద్ధాంజలి అని. ఎందుకు అంటే ఇదిగో ఇలాంటి తాగుడికి, భయంకరమైన వ్యసనాలకు బానిసై ఏమైపోతున్నారంటే వెళ్ళిపోతున్నారండి. అలా వెళ్ళిపోతున్నటువంటి నిజంగా ఎంతోమంది తల్లిదండ్రుల పరిస్థితి ఎంత శోకం అండి నిజంగా. అలాగే ఒక తల్లి నా దగ్గరికి వచ్చి మొరపెడుతుంది, తన బాధ చెప్పుకుంటుంది, ఎలాగైనా నాయన అతనిలో ఉన్నటువంటి ఈ తాగుడు అన్నటువంటి ఈ వ్యసనాన్ని మీరు కొంచెం తొలగించాలి, మాట్లాడండి, కొంచెం బాగు చేయండి వాడిని, కన్నీళ్ళు పెట్టుకుంటుందండి తల్లి. ఏం విడిచిపోయవచ్చు కదా, మాట వినడం లేదు కదా, వదిలివచ్చు కదా, ఎలా పోతే వదలదండి తల్లి. ఏ బిడ్డనైనా తన బిడ్డ మంచివాడైనా చెడ్డవాడైనా తన బిడ్డ బాగుండాలనే కోరుకుంటుంది. అది తల్లి ప్రేమ. కాబట్టి తల్లి అనగానే ఎవరంటే ఎవరో కాదండి, తల్లి అనగానే ఎవరు? స్త్రీ. కాబట్టి స్త్రీలు అనగానే అధికముగా ప్రేమించేవారు, ప్రేమ చూపేవారు. 4 పాయింట్లు మీకు చెప్పాను. ఇప్పుడు స్త్రీలు అనగానే సహాయం చేసేది, స్త్రీ అనగానే రెండోది మేలు చేసేది, స్త్రీ అనగానే మూడో అమూల్యమైనది అన్నాడు, నాలుగోది స్త్రీ అనగానే ప్రేమకు నిదర్శనం. కాబట్టి ఈ స్త్రీ అనగానే చాలా గొప్పదండి. ఎంత గొప్పదంటే పిల్లరా, ఆమె గొప్పతనం అన్నది మనం వర్ణించలేమండి. ఇకపోతే ఇలాంటి స్త్రీ ఉన్నటువంటి ఆమె కోసం ఏంటంటే మనం చూస్తే స్త్రీల కోసం కానీ యవ్వన కాలంలో ఉన్న పురుషుల కోసం కానీ ఇంతకుముందు వాక్యపఠనం చేసుకున్నాం. ఏమని? కీర్తన గ్రంథము 44వ అధ్యాయములో మనం చూసుకున్న మాట ఏమని? 1-2 వచనాలలో రాయబడిన మాట ఏంటంటే కీర్తన గ్రంథం 147 1-2 వచనాల్లో రాయబడిన మాట మనం చూస్తే, యవ్వన కాలమందు కీర్తన గ్రంథం 44వ అధ్యాయము 12వ వచనమా, ఆ కుమారులు తమ యవ్వన కాలములో ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు నగరునకై చెక్కబడిన మూల కంబముల వలె ఉన్నారు అంటాడండి. ఇక్కడ యవ్వన కాలంలోకి వచ్చిన పిల్లలను దేనితో పోలుస్తున్నాడంటే భక్తుడు? ఎదిగిన మొక్కలు అంటున్నాడు. ఎదుగున మొక్కలతో ఎందుకు పోలుస్తున్నాడు అంటే, ఎదుగున మొక్కలు నిజంగా మొక్క ఒక వ్యక్తి వేస్తే మొక్క ఎదుగుతున్నప్పుడు ఆ రైతు, ఆ యజమాని చాలా సంతోషిస్తాడండి. ఎందుకంటే ఎదుగున మొక్కల వలన ఆ మొక్క వేసినటువంటి యజమానికి ఎంతో లాభం ఉంటుంది. మొక్క చెట్టు అవుతుంది, చెట్టు నుంచి అనేక పువ్వులు వస్తాయి, కాయలు వస్తాయి, పళ్ళు వస్తాయి, అంతేకాకుండా ఉండడానికి మంచి నీడనిస్తుంది. అంతే కదండి, ఒక మొక్క ఎదిగితే నీడనిస్తుంది, పువ్వులు ఇస్తుంది, కాయలు ఇస్తుంది, పళ్ళు ఇస్తుంది. కాబట్టి ఎదిగిన మొక్క మీద ఎన్నో ఆశలు ఉంటాయి రైతుకి. అలాగే బిడ్డలు కూడా, ఆడబిడ్డలైనా మగబిడ్డలైనా వాళ్ళు ఎదుగుతూ ఉంటే వారిని కన్న తల్లిదండ్రులకు ఎలా ఉంటుందంటే చాలా ఆనందంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే బిడ్డలు ఇప్పటి వరకు వారి కోసం మేము కష్టపడ్డాం, చాలా చాకరీ చేస్తున్నాం, మా బిడ్డలు పెద్దవాళ్ళు అయ్యారు, ఇకపైన మా పని పాటల్లో వారు సహాయపడతారు అన్నటువంటి ఆలోచన ఉంటుందండి. ఇప్పుడు మన ఉంది, ఐశ్వర్య, ఆమెను చూడగానే గీతాకి వాళ్ళ అమ్మగారికి ఎంతో ఆనందం. ఎందుకంటే ఇంతవరకు ఇంట్లో ఉన్న పనులన్నీ కూడా ఎవరు చేసేవారు? తల్లి చేసేది. ఇప్పుడు మన పట్టుకుంటుంది, ఇప్పుడు కానీ ఏం పట్టుకోవాలా? చీపురు పట్టుకోవాలా, ఇల్లు వాకులు తుడాలా,
గిన్నెలు తోమాలా, వంట చేయాలా, వార్చాలా, ఇలా తల్లి పనుల్లో కొంచెం నా బిడ్డ సహాయపడుతుంది అన్న ఆశ తల్లికి ఉంటుంది. అలాగే మగబిడ్డ అయితే తండ్రికి ఆలోచనలు ఉంటాయి. ఆ బిడ్డను చూస్తున్నప్పుడు తండ్రికి ఎలా ఉంటుంది చెప్పండి? నేను ఫ్లెక్సీలో అయితే వాడే వెళ్ళి ఏం చేస్తున్నాడంటే కట్టేస్తున్నాడు అన్నమాట. అంటే పనిలో అందుకున్నాడు, నా కుమారుడు పనికి సహాయపడుతున్నాడు, నాకు కొంచెం హెల్ప్ చేస్తున్నాడు అన్నటువంటి ఆనందం తండ్రిలో ఉంటుందండి. అందుకే అన్నాడు, యవ్వన కాలంలో ఉన్నటువంటి బిడ్డలను ఎవరితో పోలుస్తున్నాడు? ఎదిగిన మొక్కలు. మొక్క వలన ఎదిగితే ఆ యజమానికి ఎంత లాభము, అలాగే పిల్లలు కూడా ఎదుగుతుంటే వారి వలన కుటుంబానికి, తల్లిదండ్రులకి ఏంటంటే లాభం కలిగే విధంగా ఉండాలి, వారు సంతోషపడే విధంగా ఉండాలి అని చెబుతూ కిందకు వచ్చేసరికి ఒక మాట అంటున్నాడు. ఏమంటే మనం చూస్తే, మా కుమార్తెలు నగరునకై చెక్కబడిన మూల కంబములు అంటున్నాడు. నగరముకై చెక్కబడిన మూల కంబములు ఎవరట? కుమార్తెలట. ఎందుకంటే ఏ కార్యక్రమానికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా, ఏ ప్రదేశానికి వెళ్ళినా సంఘములో ఎక్కువ మంది ఎవరు కనిపిస్తారు? పురుషులా, స్త్రీలా? స్త్రీలే కనిపిస్తారు. అలా ఇక్కడ ఈ కార్యక్రమంలో కూడా ఎక్కువ మంది ఎవరున్నారు? స్త్రీలే కనిపిస్తారండి. స్త్రీలు ఉంటారండి. స్త్రీలు లేకపోతే అసలు సంఘమే లేదేమో అన్నట్లుగా ఉంటుందండి. ఎందుకంటే సంఘానికి క్రమంగా వచ్చేది వాళ్ళే, ప్రార్థన చేసేది వారే, పాటలు పాడేది వారే, వాక్యం వినేది వారే, 10 మందిని దేవుని సంఘానికి తీసుకొచ్చేది స్త్రీలే. వాళ్ళే ముందుంటారండి. లేకపోతే ఏదైనా సభలు పెట్టామనుకోండి, ఏదైనా కార్యక్రమం ప్రత్యేకమైన ఇలాంటి ప్రార్థనా గుడుగులు పెట్టామనుకోండి, అక్కడ అందరికంటే ముందుండేది స్త్రీలే. బరకాలు వేసే దాంట్లో వాళ్ళే ఉంటారు, చైర్లు వేసే దగ్గర వాళ్ళే ఉంటారు, వండే దగ్గర వారే ఉంటారు, వాడ్చే దగ్గర వాళ్ళే ఉంటారు, చివరకు తుడిచే దగ్గర వారే ఉంటారు, కడిగే దగ్గర కూడా వాళ్ళే ఉంటారు. సేవకులకి ఆతిథ్యం ఇచ్చే విషయంలో కూడా ఎవరుంటారు? వాళ్ళే ముందుంటారండి. స్త్రీ అన్ని విషయాలలో సంఘంలో ముందుంటుంది. అలా ముందుండాలనే దేవుడు ఒక స్తంభంగా ఉండాలనే స్త్రీలను ఏంటంటే ఈ లోకానికి పంపిస్తున్నారండి, ఈ లోకానికి పంపిస్తున్నాడు. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు గారు కూడా ఫిలిప్పీ సంఘానికి పత్రిక రాస్తూ ఆయన ఒక మాట అంటాడనమాట. ఏమన్నా తెలుసా? ఆ స్త్రీలు క్లెమెంతతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో ప్రయాసపడేవారు, కాబట్టి వారికి సహాయం చేయము. ఆ సహకారులు పేర్లు ఎక్కడ రాయబడ్డాయి? జీవగ్రంథములో రాయబడ్డాయి. అంటే మొదట ఎవరి పేర్లు రాయబడుతున్నాయి జీవగ్రంథములో? అంటే పరలోకానికి వెళ్ళి ఆ రేసులో ఎవరున్నారు ముందు? మొదట స్త్రీలు కనిపిస్తున్నారండి. స్త్రీలు కనిపిస్తున్నారు, వారి పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ సంఘంలో వారి పరిచర్య గొప్పదండి. వాళ్ళ స్త్రీలు సంఘానికి ఎలా ఉన్నారట? స్తంభాలులా ఉండాలని కోరుకుంటున్నాడు. అలాగే మనం చూస్తే అండి, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఆ సంఘ స్థాపన చేయడానికి చాలామంది స్త్రీలు సంఘానికి ఒక స్తంభాలుగా కనిపిస్తారండి. అందులో ఒక స్త్రీ కోసం మనం ఆలోచిస్తే నిజంగా ఈమె ఒక గొప్ప స్తంభంగా కనిపిస్తుంది. ఎవరంటే తామారు అన్నటువంటి ఒక ఆమె కనిపిస్తుందండి. తామారు ఎవరంటే యోధా గోత్రానికి, నిజంగా మనం చూస్తే యేసుక్రీస్తు వారు రాక ఏ గోత్రం నుంచి జరగాలి? యోధా గోత్రం నుంచి జరగాలి. ఆ యోధా గోత్రమునకి ఎవరు మూలమంటే యోధా అన్నటువంటి ఆయన మూలమండి. యోధా మూలమైతే ఆ యోధాకి 3 కొడుకులు ఉన్నారండి. ఒకరు ఆయన పేరు ఏంటంటే ఏరు, రెండో ఆయన పేరట మనం చూస్తే ఓనాను అని ఉంటుంది, మూడో ఆయన పేరు అంటే శాల. ఈ 3 కుమారులండి. ఈ 3 కుమారులు పెద్దవాడైనటువంటి ఏరునుకు యోధా వివాహం చేస్తాడు. ఎవరితో? తామారుతో. ఒకసారి మనం చూడండి, ఆదికాండము 38వ అధ్యాయం. యోధా తన జ్యేష్ఠి కుమారుడైన ఏరునకు తామారును దానిని పెండ్లి చేసెను. యోధా జ్యేష్ఠి కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు కనుక యెహోవా అతన్ని చంపెను అని ఉందండి. ఇక్కడ యోధాకి 3 కొడుకులు, అందులో పెద్దవాడు ఏరుకు వివాహం చేశాడు. ఎవరితో? తామారు అన్నటువంటి ఒక స్త్రీ. వివాహం చేసిన తర్వాత కొంతకాలానికి ఏంటంటే ఏరు ఏమైపోయాడంటే చనిపోయాడు. ఎందుకు చనిపోయాడంటే దేవుడే చంపాడట. దేవుడు ఎందుకు చంపాడంటే అక్కడ ఏరట చెడ్డవాడని ఉంది. చెడ్డవాళ్ళని దేవుడు ఏం చేస్తాడు? క్షమిస్తాడు, ప్రేమిస్తాడు, క్షమిస్తాడు, ప్రేమిస్తాడు, క్షమిస్తాడు, ప్రేమిస్తాడు. మరీ మించిపోతే ఏదో ఒకరోజు ఏం చేస్తాడు? చంపేస్తాడు. అదే జరిగింది ఇక్కడ. ఏరు చచ్చిపోయాడు. ఏరు చచ్చిపోయిన తర్వాత మరి ఆ వంశం నిలబడాలి కదా, ఆ గోత్రం అభివృద్ధి చెందాలి కదా. అందుకే ఇశ్రాయేల్లో ఒక పద్ధతి ఉంది. ఎవరైనా అన్నయ్య చనిపోతే పిల్లలు లేకుండా తర్వాత సహోదరులు ఆమెను వివాహం చేసుకొని తన అన్న కొరకు పిల్లలు కనాల. ఇది సిస్టం, ఇది పద్ధతి అనమాట. అలాంటి టైంలో
యోధ రెండో కుమారుడైనటువంటి ఓనాను అన్నటువంటి ఆయనకి ఇచ్చి వివాహం చేస్తాడండి ఆమెతో. వివాహం చేసిన తర్వాత వీడేం చేశాడు? 8వ వచనం చూస్తే, అప్పుడు యోధ ఓనానుతో నీ అన్న భార్య యొద్దకు వెళ్ళి మరిది ధర్మం జరిగించి నీ అన్నకు సంతానము కలుగు చేయమని చెప్పును. ఏండి యోధ ఏమన్నాడంటే, నాయన నీ అన్నయ్య చనిపోయాడు కదా ఏరు, నీ అన్న భార్యని వివాహం చేసుకొని ఆమె దగ్గరికి వెళ్ళి నీ అన్న కొరకు నువ్వు సంతానం కలిగించాలి, ఆ వంశవృక్షాన్ని నిలబెట్టాలి అని కోరాడు. వివాహం చేసి పంపించాడండి. కానీ ఓనాను ఏంటంటే ఒక చెడ్డ పని చేశాడు. ఏంటంటే, ఇదిగో నేను ఆమె దగ్గరికి వెళితే ఆమెకు పిల్లల కంటే ఆ పిల్లలు నా అన్న పిల్లలు అనబడతారు తప్ప నా పిల్లలు అనబడరు కదా. ఎంత చెడ్డగా ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నాడో చూడండి. అందుకే ఆమె ద్వారా ఇతను ఏంటంటే పిల్లలు కనలేదండి. కాబట్టి ఇతను కూడా దేవుడు ఏం చేశాడు? చంపేశాడండి. దేవుడు చెడ్డవాడేం కాదండి. మనిషి అంటే చాలామంది కొన్ని సందర్భాల్లో పోతూ ఉంటారులేండి. పోతున్న వారు ఏంటంటే దేవుడేదో అన్యాయం చేశాడని చాలామంది దేవుడి మీద అభియోగం వేస్తుంటారు. దేవుడు ఎప్పుడు ఎవరికి అన్యాయం చేయుడు. దేవుడు అన్యాయం చేయుడట అసంభవం అనేసాడు అన్నమాట. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఓనాను కూడా పోతాడు. అప్పుడు మిగిలినది ఎవరంటే చిన్న కొడుకు. ఆయన పేరు ఏం పేరంటే షేలా అన్నటువంటి ఆయన మిగిలాడండి. షేలా అప్పటికి చిన్నవాడండి. ఆమెకు ఇవ్వడానికి వీలు పడదని ఏం చేస్తాడంటే యోధ అన్నటువంటి ఆయన ఆమెతో మాట్లాడుతున్నాడు, తామారుతో. అమ్మా, నా కుమారుడు ఇంకా చిన్నవాడు, వాడు పెద్ద అయిన తర్వాత నీకు ఇచ్చి వివాహం చేస్తాను, అప్పటి వరకు నువ్వు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి విధవగా ఉండమ్మా అని చెప్పి పంపించేస్తాడు. అయితే ఈసారి ఏంటంటే శాల అన్నటువంటి ఆయన పెద్దవాడు అవుతాడు కానీ యోధ ఆమెకిచ్చి వివాహం చేయడు. ఎందుకు? అప్పటికే పెద్దవాడు పోయాడు, ఆ తర్వాత రెండోవాడు పోయాడు, మిగిలింది ఈయనొక్కడే. ఈయన కూడా ఇస్తే ఎక్కడ పోతాడేమో అనేటంటే ఈయన బాధతో ఇవ్వలేదండి. అంటే ఇక్కడ కుయుక్తిగా ప్రవర్తించాడు ఎవరు? యోధ. ఇది గ్రహించినటువంటి తామారు ఏం చేసిందంటే, అప్పటికి యోధాకి భార్య కూడా చనిపోయి ఉంటుంది. ఇది తెలుసుకున్నటువంటి ఈ తామారు ఏంటంటే మామయ్య ఎవరు యోధ ఒక ప్రదేశానికి ఏంటంటే గొచ్చు కత్తిరించడానికి వెళ్తున్నటువంటి ఆ సమయంలో మారు వేషం వేసుకొని ముసుగు వేసుకొని మామకి ఎదురుగా రావటం, మామతో మాట్లాడడం, అతని దగ్గర కొన్ని ఆనవాళ్ళు తీసుకోవడం, మామతో పాటు ఏంటంటే ఆమె ఉండడం జరుగుతుందండి. ఎవరు? యోధాతో. ఆ తర్వాత తన ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత తామారు గర్భవతి అయింది అన్నటువంటి వార్త ఎవరికి తెలుస్తుంది? యోధ కుటుంబానికి తెలుస్తుంది. అప్పుడు యోధ లేచిపోతాడు. ఏమని? ఆమె ఈ భూమి మీద ఉండడానికే వీలు లేదు. ఇదేంటి ఎలా ప్రవర్తించింది, ఆమె ఎవరితో పోయింది అనేటువంటి పెద్ద రాద్ధాంతమే చేస్తాడు. ఆమెను చంపేయాలని అంటాడు. ఈలోగా ఆమె ఏం చేస్తాడంటే కొన్ని ఆనవాళ్ళు పంపిస్తుంది అనమాట. చేతికున్నటువంటి ముద్ర ఒకటి ఉంటుంది, ఏవో కొన్ని ఆనవాళ్ళు ఇచ్చి ఉంటాడు ఆ రోజు. ఆ ఆనవాళ్ళు పంపించి ఈ ఆనవాళ్ళు ఎవరవో ఆయన ద్వారా నేను ఏమయ్యాను? గర్భవతి అయినాను చెప్పినప్పుడు ఏంటంటే నిజంగా అక్కడ యోధ చూసేటంటే సాకు తింటాడండి. ఎందుకంటే నా కుమారుడైనటువంటి శాలను తనకి ఇవ్వకపోవడం వల్లనే, ఆమెకి ఇచ్చి వివాహం చేయకపోవడం వల్లనే ఈమె ఈ పని చేసింది. ఆమె నాకంటే నీతిమంతురాలు అంటాడండి. ఒకసారి మీరు చూడండి అన్నమాట. ఆదికాండంలో మనం చూస్తే 26వ వచనం, 38వ అధ్యాయము 26వ వచనం చూస్తే యోధ మాట్లాడుతున్న మాట ఏమని? యోధ వారిని గుర్తుపట్టి నేను నా కుమారుడైన శాలాను ఆమెకి ఇయ్యలేదు గనుక ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి ఈమెను ఎప్పుడు ఆయన్ని కూడలేదట ఇకపైనటండి. అంటే ఇక్కడ మనం చూస్తే పిల్లరా యోధ గారి కంటే తామారు నీతిమంతురాలుగా కనిపిస్తుంది. చాలామంది తెలియక తామారు ఏదో తప్పు చేసింది అన్నటువంటి ఆలోచన కొంతమందికి ఉంటుందండి. ఆమె తప్పు చేయలేదండి. ఎందుకంటే ఆమె ఒకవేళ వివాహం చేసుకోవాలనుకుంటే తండ్రి ఇంటి దగ్గర చాలామంది ఉన్నారు, ఎవరితోనైనా వివాహం చేసుకోవచ్చు, ఆనందంగా సంతోషంగా గడపచ్చు. కానీ ఆమె సుఖాల కొరకు సంతోషాల కోసం చూడలేదండి. ఆమె దేనికోసం ఆలోచించిందంటే ఒక్కటేనండి, ఇదిగో ఈ యోధా గోత్రం నుంచి ఏంటంటే ఒక మహానుభావుడు రాబోతున్నాడు. ఎవరు? లోకరక్షకుడైన యేసుక్రీస్తు. ఆయన ఈ లోకానికి రావాలి అంటే నిజంగా యోధా గోత్రం అవసరం. యోధా గోత్రం ఉంటేనే ఆ గోత్రం నుంచి ఎవరు వస్తారు? యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వస్తాడు, ప్రపంచానికి పాపక్షమాపణ నిత్య జీవాన్ని ప్రసాదిస్తాడు. అందుకే ఆమె ఒక గొప్ప త్యాగం చేసిందండి. త్యాగం చేసి ఏం చేసిందంటే తన మామ దగ్గరికి వెళ్ళి ఆ వంశాన్ని నిలబెట్టింది. ఇక మనం చూస్తే యేసుక్రీస్తు వారు వంశ వృక్షములో కూడా ఆ జాబితాలో కూడా మనం మత్తయి సువార్త చూసినప్పుడు ఏంటంటే కనిపిస్తుంది అనమాట. యోధ తామారునందు జెరెసును పెరిసును
కన్నాడు అని ఉంటుంది. అంటే ఈ యోధా వంశం నిలబెట్టింది. ఎందుకు నిలబెట్టిందంటే ఈ యోధా వంశం నిలబడితే కానీ యేసుక్రీస్తు వారు రాక జరగదు. కాబట్టి ఏంటంటే ఒక గొప్ప త్యాగమూర్తిగా కనిపిస్తుంది ఇక్కడ. ఎవరు? తామారు. అంటే సంఘానికి మూల స్తంభంగా ఉందా లేదా? ఈమె సంఘానికి ఒక మూల స్తంభంగా నిలబడింది. ఎవరు? తామారు అని. అలాగే మనం మరొక మూల స్తంభం చూస్తాం. ఎవరంటే రూత్ అండి. రూత్ అన్న ఆమె ఏంటంటే ఆమె కూడా ఒక అన్యురాలు. మోయాబు దేశం అండి. మోయాబు దేశంలో ఉన్నటువంటి ఆమె నిజంగా యేసుక్రీస్తు వారి వంశావళిలో కనిపిస్తుంటారు. యోధా దేశంలో ఎలీమెలెకు అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. అతని భార్య పేరు నయోమి. తనకిద్దరు పిల్లలు, మగ పిల్లలు. యోధా దేశంలో కరువు వస్తుంది. ఎక్కడికి వెళ్ళిపోతారు? తిన్నగా మోయాబు దేశానికి వెళతారు. అక్కడ కాపురం ఉంటారు. అక్కడ ఉన్న తర్వాత తమ కుమారులు కూడా వివాహం చేస్తారు. చేసిన కొంతకాలానికి ఏంటంటే ఎలీమెలెకు ఏమైపోతాడంటే చనిపోతాడండి. ఇప్పుడు నయోమి ఏమైందంటే విధవ అయ్యింది. ఆ తర్వాత కొంతకాలానికి ఏమవుద్దంటే నయోమికి ఉన్నటువంటి ఇద్దరు కుమారులు కూడా చనిపోతాడు. చూడండి ఎలా ఉంది. ఒక్కొక్క కుటుంబానికి వస్తున్న కష్టాలు ఏంటంటే చెప్పుకోలేని విధంగా ఉంటాయి. ఒక పక్క భర్త పోయాడు, మరో పక్క కుమారులు పోయారు. మిగిలింది ఎవరంటే తాను, తన కోడళ్ళు. అప్పుడు తన కోడళ్ళకు పిలిచి అంటుంది, ఎవరు? రూతు. ఏమని? అమ్మా, నా కుమారులు చనిపోయారు. నువ్వు చూస్తే యవ్వనంలో ఉన్నారు కదా మీరు. మీ పుట్టింటికి వెళ్ళిపోయండి. మీకు ఇష్టం వచ్చిన వారిని వివాహం చేసుకుని హాయిగా హ్యాపీగా బ్రతకండి అమ్మా అని సెలవిస్తుందండి. అలా సెలవిచ్చినప్పుడు ఏంటంటే ఇద్దరిలో ఒకరు మాత్రమే వెళ్తారు. ఎవరు? ఓర్ప వెళ్తుంది. మనకు తెలుసు. అత్తనాడు ఏం పెట్టుకుందట? ముద్దు పెట్టుకుంది. ఆ ముద్దులోనే ఉంది అర్థం. ఏంటని? థ్యాంక్స్ అత్తమ్మ, మనకు మంచి స్పీడమ్ ఇచ్చావు, వెళ్ళిపోతానని వెళ్ళిపోయిందండి. అంతే కదండి. పుట్టింటి వెళ్ళగానే సరదా కదా అందరికీ. పుట్టింటికి పంపట్లేదని భర్తలతో చాలామంది దెబ్బలాడుతుంటారు. వెళ్ళిపోయిందండి. ఆ తర్వాత ఎవరున్నారు మిగిలారు? రూతు మిగిలిందండి. రూతు కూడా వెళ్ళిపోవచ్చు కదా. ఆ మాత్రం ఏమంటుందంటే ఒకటే పట్టు. ఏమని? బంకలా పడుతుంది అత్తగారితో. ఒకసారి తీయన్నాను. రూతు గ్రంథము 1వ అధ్యాయము 14 నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకును, రూతు ఆమెను హత్తుకును. ఇట్లుండగా ఆమె, ఇదిగో నీ తోడికోడలు తన జనముల యొద్దకు, తన దేవుని యొద్దకు తిరిగిపోయినదే. నువ్వును నీ తోడికోడల వెంబడి వెళ్ళమును. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టవద్దనియు, నన్ను బ్రతిమాలలాడుకోవద్దు. నీవు వెళ్ళి చోటక నేనును వచ్చేదను, నీవు నివసింపు చోటనే నేనును నివసించదును. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందుదును. మరణము తప్ప మనల్ని ఇంకొకటి ఏది కూడా వేరు చేయలేదు అంటుంది. ఎందుకండి ఈమె ఒక ముసలామిని పట్టుకొని ఊగిసలాట ఆడుతుంది? వెళ్ళిపోయి మరొక వివాహం చేసుకొని హాయిగా ఉండొచ్చు కదా. ఈరోజు కూడా చాలామంది భార్యలు భర్తలు చనిపోగానే సంవత్సరం తిరగకుండా వివాహం చేసుకుని హాయిగా బ్రతుకుతున్న వాళ్ళు ఎంతమంది లేరు? అలాంటప్పుడు ఈమె ఎందుకు ఈ రూతు అన్నటువంటి ఆమెను ఈమెనే పట్టుకుంది? ఎందుకండి? నిజంగా ఈ అత్తాకోడలు రూతు నయోమిని చూస్తే అండి, ఇలా ఆదర్శపు అత్తాకోడళ్ళు అండి, మామూలు వాళ్ళు కాదండి. ఈ రోజుల్లో అంటే అత్తాకోడళ్ళు కాదు. ఈ రోజుల్లో అత్తాకోడలు ఎలాంటంటే వారి మధ్యన పచ్చగడ్డ వేస్తే బగ్గుమని మండిపోతుంది కదండి. అత్త కోసం కోడలు ఇన్ని చెబుతుంటుంది, కోడల కోసం అత్త ఇన్ని చెబుతుంటుంది. కోడలకి అత్తలకు అసలు ఎక్కడ కూడా సఖ్యత సమాధానం ఉండదండి, కనిపించదు. చూస్తాం ఈ రోజుల్లో గొడవలు, గోల, రాదంతం. అలా లేరండి. ఎవరు? నయోమి, రూతు. ఎందుకో తెలుసండి? ఎందుకు అంత హత్తుకుంటుంది ఏమని అంటే ఒక కారణం ఉందండి. రూతు పట్ల నయోమి చూపిన ప్రేమ అండి. ఎలా చూసుకుందో తెలుసా అండి? కోడల్లా చూడడం లేదు. ఇక్కడ రూతుని ఎలా చూసిందో తెలుసా? ఒక మాట కనిపిస్తుంది అక్కడ, నా కుమార్తెలారా అంటది. అత్త ఎలా చూసుకుంది? ఇప్పుడు కూతురులాగా అండి. మొర్దెకై అన్నటువంటి ఆయన తండ్రిగా ఉంటాడనమాట. వీళ్ళు అహర్వేషు రాజు పరిపాలనలో బ్రతుకుతుంటారండి. అహర్వేష్ అన్నటువంటి రాజుకు ఒక రాణి ఉంది, భార్య. ఆమె పేరు వస్తీ. ఈ వస్తీ ఏంటంటే ఒకసారి రాజు దర్బారికి, రాజు సన్నిధికి తీసుకురమ్మని సేవకుల్ని పంపిస్తాడండి. అప్పుడు వస్తీ వచ్చిందా? రాజు పిలిస్తే వచ్చిందండి. ఒక పక్క భర్త, మరో పక్క ప్రపంచానికి చక్రవర్తి. అలాంటి వాడు పిలిస్తే రాలే. ఎందుకు రాలేదు? గర్వం. ఎందుకు వచ్చింది గర్వం? ఆ మాట మిక్కిలి సౌందర్యవతిని ఉంటుంది. గర్వం అండి 3 కారణాల వల్ల వస్తుంటుంది సార్. ఒకటి అందం, రెండోది ఐశ్వర్యం, మూడోది అధికారం అండి. ఈ 3 ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్గా మనలోకి ఏం ప్రవేశిస్తుంటుంది అంటే, కంట్రోల్ చేసుకోవాలి, మనం ఆలోచించాలి. ఈ 3 ఉన్నాయంటే ఆటోమేటిక్గా మనలోకి ఏంటంటే అహంకారం అన్నది ప్రవేశించడానికి ప్రారంభమవుతుంది. అందుకే ఇప్పుడు మనం చూస్తే ఈ వస్తీకి అందం ఉంది,
ఐశ్వర్యం ఉంది, అధికారం ఉంది. రాణి ఎంతకి? 127 సంస్థానాలకు రాణి. అబ్బో, మామూలు విషయం కాదు. 127 సంస్థానాలకి, ప్రపంచం మొత్తానికి మహా చక్రవర్తి అహర్వేశ్వరాజు అయితే ఆయనకి రాణి భార్య. కాబట్టి ఆటోమేటిక్గా అహంకారం వచ్చింది, వెళ్ళలేదు. బట్ రాజు పరిస్థితి ఏంటి చెప్పండి? నిండు సభ, ఇలాంటి సభ ఇలాంటిది కాదులేండి. అబ్బో, రాజుగారి సభ అంటే అది మామూలుగా ఉండదులేండి, చక్రవర్తి సభ. అబ్బో, చాలామంది పెద్దలు చిన్నలు అందరూ ఉన్నారు. ఇప్పుడు రాజుకి ఎలా ఉంటుంది చెప్పండి? చాలా అవమానంగా ఫీల్ అయ్యాడు. అప్పుడు అడుగుతున్నాడు తన పక్కన ఉన్నటువంటి అధికారులకి, ఏంటయ్యా నా భార్యని పిలిస్తే నా భార్య రాలేదు, ఏం చేద్దాం అన్నాడు. అంటాడు ఆ పక్కన వాళ్ళు అంటారు, రాజా మీ భార్యే మీరు పిలిస్తే రానప్పుడు మా భార్యలు రేపొద్దున మా పరిస్థితి ఏంటి? వింటారా మా మాట? మా కళ్ళ ముందే చీ కొడతారు. అక్కడ రాజుగారికే తికానా లేదు, మీ మాట మీరు మేమలా అని ధిక్కరిస్తారయ్యా. మరి ఏం చేద్దామంటే, ఇదిగో ఈమెను తొలగించి ఈమె స్థానంలో మరొకరిని రాణిగా పెట్టాలి అని నిర్ణయం తీసుకుంటారండి. ఆ నిర్ణయములో చాలామంది పిల్లలను పోగు చేస్తారు, వారిని శుద్ధపరుస్తారు, వారికి బంగారు ఆభరణాలు రాజుగారు ఏవైతే నిర్ణయించారో అవి అలంకరించి రాజుగారి దగ్గరికి పంపిస్తున్నారు ఒక్కొక్కరిని. అందులో ఎవరున్నారంటే ఎస్తేరు కూడా ఉంది. అందరూ వెళ్తున్నారు రాజుగారి దగ్గరికి, కానీ రాజుగారు ఎవరిని ఇష్టపడడం లేదు. రాజుగారు ఇచ్చినటువంటి ఆభరణాలన్నీ ధరిస్తున్నారు. అవి కాకుండా ఇంకా ఎక్స్ట్రాగా ఏం చేస్తున్నారంటే ఇంకా అడిగి తీసుకొని అలంకరించుకొని వస్తున్నారు. కానీ రాజుగారు ఎవరిని ఇష్టపడడం లేదు. ఇప్పుడు ఎస్తేరు గారు వంతు వచ్చింది. ఆమె ఏం చేసిందో తెలుసండి? రాజుగారు ఏ అలంకారం అయితే ఇచ్చాడో, ఏ ఆభరణాలు ఇచ్చాయో ఆ ఆభరణాలు మాత్రమే ధరించి తగు మాత్రపు వస్త్రధారణతో వెళ్తుందండి. ఎక్కడికి? రాజుగారి దగ్గరికి వెళ్తుందట. ఎస్తేరుని చూసిన వారందరికీ ఆమె పట్ల ఏం కలిగిందట? దయ కలిగిందండి. కొంతమంది చూస్తుంటే ఏం కలుగుతుంటుంది? దయ కలుగుతుంటుందండి. ఎందుకంటే వాళ్ళ కట్టు, వాళ్ళ బొట్టు, వాళ్ళ సాంప్రదాయం, వాళ్ళ పద్ధతి చాలా నిండుగా ఒళ్ళంతా కప్పుకొని చక్కగా వస్త్రాలు ధరించుకొని నిండుగా కనిపిస్తారు. అలాంటి వారిని చూడగానే ఏం కనిపిస్తుంది అంటే దయ కలుగుతుందండి. కొంతమందిని చూస్తే దయ కలగదు, ఏం కనిపిస్తుంది? చిరాకేస్తుంది. కొంతమంది డ్రెస్సింగ్ స్టైల్ బాగోదండి. చాలామంది బ్లౌజులు సీవ్లెస్ అండి, వెనకాల ఏంటంటే కిటికీలలాగా, డోర్లలాగా. ఏంటది? నీ సౌందర్యానైనా నీ సిగ్గునైనా ఎవరికి చూపించాలా? నీ భర్తకా, ఊర్లో ఉన్న వాళ్ళగా? నీ సౌందర్యాన్ని కోరువాడు ఎవరట? నీ శరీరం మీద నీకు సర్వాధికారులు కలిగిన వాడు ఎవరట? భర్త అట. భర్తకు చూపించవలసినవి ఎవరెవరికో ఊరి మీద చూపించడం ఏంటి? కాబట్టి అలాంటి వారు కొంతమంది చూస్తుంటాం. అలాగే యూత్ కూడా మనం చూస్తుంటాం. వాళ్ళు కటింగ్ కానీ, అలాగే వాళ్ళు జీన్స్ వేస్తుంటారు. ఆ జీన్స్ ఏంటంటే ఇక్కడ తొడల భాగంలో చిరిగిపోయి ఉంటాయి, వెనక సైడ్ కూడా చిరిగిపోయి ఉంటాయి. జుత్తు ఎలాగ ఉంటుంది అంటే ఒక పుట్టలాగా ఉంటుంది పైకి, అంటే ఆ పిచ్చుకలు కూడా ఉండొచ్చు లోపల. కాబట్టి ఏంటంటే ఇలాంటి వాళ్ళని చూస్తుంటే ఏమనుకుంటుందని మనకి ఎక్కడో మనసుకి ఏంటి ఈ బట్టలు ఏంటి, ఈ కటింగ్ ఏంటి అని అన్నట్లు అనిపిస్తుంటుంది కదా. కాబట్టి మనకు వాళ్ళకి చూస్తే దయ కనిపిస్తుందా? దయ రాదు. ఇక్కడ ఎస్తేరుని చూడగానే ఏం కలిగిందట? అందరికీ అట రాజు సన్నిధిలో ఉన్నవారందరికీ దయ కలిగిందట. అంటే ఆమె కట్టు, ఆమె బొట్టు, ఆమె వస్త్రధారణ, ఆమె అలంకరణ అన్నీ నచ్చాయి. ఆమె ప్రవర్తన, మాట, తీరు అన్నీ బాగున్నాయండి. అందుకే అందరికీ నచ్చిందట. దాంతోపాటు రాజుగారికి కూడా నచ్చిపోయిందట, దయ కలిగిందట. వెంటనే కిరీటం తీసుకొచ్చి ఎస్తేరు తల మీద పెట్టాడు. ఆమె రాణిగా మారిపోయింది. 127 సంస్థానాలకు రాణి. ఎవరిప్పుడు? ఎస్తేరు. అప్పటి వరకంటే ఒక సామాన్యురాలు, కానీ ఒక్కసారిగా ఏమైపోయిందంటే రాణి. అంటే మన ప్రవర్తన, మన గుణం, మన బిహేవియర్ ఏ స్థాయికి తీసుకెళ్తే చూడ రాణిగా మారిందండి. అక్కడ ఒక ప్రధాని ఉంటాడు, ఆయన పేరు ఏం పేరు అంటే హామాను ఉన్నటువంటి ఆయన ఏంటంటే ఒక అధికారిగా నియమింపబడతాడు. అతన్ని చూసిన వారందరూ ఆయనకు సాష్టాంగపడి నమస్కారం చేయాలి. అయితే ఒకనొక సందర్భంలో మొర్దెకై అన్నటువంటి ఆయన చూశాడు. నమస్కారం చేశాడా? చేయలేదు. ఎందుకంటే యూదుల సాంప్రదాయం ప్రకారంగా పరలోకమందున్న దేవుని దగ్గర తప్ప మరి ఎవరికి శిరస్సు వంచి నమస్కరించరు, వారి సాంప్రదాయం అది. కానీ వెంటనే మండిపోయాడు. ఎవరు? హామాను. అరే ఈ ఇంత పెద్ద సామ్రాజ్యానికి నేను ఒక పెద్ద ప్రధానిని, నాకు నమస్కారం చేయవా అని అనుకొని ఎవరు ఇతను మొర్దెకై అతని తాను బయోడేటా మొత్తం రప్పించుకున్నాడండి. ఎవరు ఏంటి అని ఎంక్వైరీ చేస్తే అతను ఒక యూదుడు. అంటే యూదులు ఎవరు నాకు నమస్కారం చేయరు. అయితే ఏం చేయాలి? ఈ యూదులందరినీ ఒకే రోజు ఒకే టైంలో చంపియాలన్నట్టు ఒక పెద్ద ప్లాన్ చేస్తాడండి. తాకీదులు రాయించేటంటే పంపించేస్తాడు 127 సంస్థానాలకు. ఈ విషయం ఎవరు తెలుస్తుంది? మొర్దెకై గారు తెలిస్తే మొర్దెకై ఏంటంటే ఎస్తేరు దగ్గరికి వస్తాడు. అమ్మా ఎస్తేరు, ఇదిగో అమ్మ, మన యూదులందరూ ఒకే దినాన ఇదిగో
నాశనం చేయడానికి ఆ హామాను అన్నవాడు కుట్ర పన్నాడు. యోధా గోత్రం కానీ అంతరించిపోతే, ఆ వంశం కానీ పోయిందనుకోండి, ఆ వంశం నుంచి ఏంటంటే మహానుభావుడు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రాగలడా? ప్రపంచానికి రక్షణ దొరుకుతుందా? ఆయన సంఘస్థాపన చేయగలడా? చూస్తారా ఎంత పెద్ద చిక్కుల్లో పడ్డావు. అలాంటప్పుడు ఏంటంటే ఎస్తేరు దగ్గరికి చెబితే ఎస్తేరు ముందుకొచ్చిందండి. ముందుకొచ్చి రాజుగారి సన్నిధికి ఏంటంటే బయలుదేరింది. రాజు సన్నిధికి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తామంటే కుదరదు. భార్య అయినా పర్మిషన్ ఉండాలా. వితౌట్ పర్మిషన్తో వెళితే మరణదండన. చాలా కఠినమైన చట్టాలు ఉండేవి కదండి. అలాంటి టైంలో ఎస్తేరండి ప్రాణాలకు తెగించి వెళ్ళింది. ఎవరి దగ్గరికి? రాజు సన్నిధికి వెళ్ళిందండి. ప్రాణం పోయినా పర్వాలేదు, నా కోసం మీరు ప్రార్థన చేయండి, ఉపవాసం ఉండండి అని చెప్పి రాజు సన్నిధికి వెళ్ళిందండి. రాజు సన్నిధికి వెళ్ళగానే రాజు ఆమె పట్ల దయదలచి బ్రతకనిచ్చాడు. మాట్లాడుతున్నాడు రాజు. ఎస్తేరు ఏమైంది, ఏం కావాలి, ఎందుకు ఇలాగ అకస్మాత్తుగా వచ్చావు అంటే విషయం అంతా చెప్పింది. ఇదిగో హామాన్ అన్నవాడు అంటే మా ప్రజలందరి మీద కుట్ర పన్నాడు అని చెప్పింది. ఆ తర్వాత తన వంశాన్ని ఏం చేసుకుందంటే కాపాడుకుంది. ఎవరు? ఎస్తేరు. ఆనాడు ఎస్తేరు తన వంశాన్ని నిలబెట్టుకుంది కాబట్టి ఆ తర్వాత ఏమైందో తెలుసా అండి? మనకు ఆ వంశం కనిపిస్తుంది. ఆ వంశంలో నుంచి ఏంటంటే లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడం జరిగింది. కాబట్టి స్త్రీలాట సంఘానికట ఎలాంటి వాళ్ళటమ్మా? స్తంభాలు అన్నాడండి. ఎన్ని స్తంభాలు చూసాం ఇప్పటి వరకు మనము? తామారు ఒక స్తంభంగా కనిపిస్తుంది, అలాగే రూతు ఒక స్తంభంగా కనిపిస్తుంది, అలాగే ఎస్తేరు ఒక స్తంభంగా కనిపిస్తుంది. చివరగా చివరగా ఒక ఆమె కనిపిస్తుందండి, 4వ స్తంభం. ఆమె ఎవరో తెలుసండి? యేసుక్రీస్తు అన్నటువంటి కన్న తల్లి అండి. కన్న తల్లి. పరలోకం నుంచి దేవుడు చూశాడు. పరలోకం నుంచి దేవుడు చూశాడు. దేవుడు చూసేటప్పటికేటంటే మరియమ్మ చూశాడు. ఆమె ఏంటంటే కన్యకగా ఉంది, వివాహమయ్యింది, ఇంకా భార్య భర్తలు ఏకము కాలేదు. కానటువంటి వారి గర్భం నుండి ఏంటంటే యేసుక్రీస్తు వారిని దింపాలన్నటువంటి ప్రణాళిక ఎవరిది? పరలోకమందున్నటువంటి దేవునిది. అప్పుడు దేవదూతను పంపించాడు. దేవదూత మాట్లాడుతుంది ఎవరితో? మరియమ్మతో. ఏమని? దయాప్రాప్తురాలా, నీకు శుభం, దేవుని దయకు నీవు పాత్రురాలు, దేవుని ఆశీస్సులు నీ మీద ఉన్నాయమ్మా, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నీవు గర్భవతివై కుమారుని కంటావు, ఆ కుమారుడికి యేసు అని పేరు పెడతావు, అతడు సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడు అనబడును, అతడు నిట దావీదు సింహాసనం మీద కూర్చుంటాడు, యాకోబు వంశస్థులు యుగయుగములు ఏలుతాడు, అతని రాజ్యం అంతం లేదు. యేసుక్రీస్తు వారి రాజ్యం ఏం లేదు, అంతం లేదండి. ఈ లోకంలో ఎన్నో రాజ్యాలు స్థాపించబడ్డాయి. ప్రతి రాజ్యం ఏమైపోయిందని అంతమైపోయి మనం చూసాం. బబులోను సామ్రాజ్యం అంతమైపోయింది, మాదీయ పారసీకుల సామ్రాజ్యం అంతమైపోయింది, గ్రీకు సామ్రాజ్యం అంతమైపోయింది, రోమా సామ్రాజ్యం అంతమైపోయింది, అలాగే రవి అస్తమించిన సామ్రాజ్యం బ్రిటిష్ సామ్రాజ్యం కూడా ఏమైపోయిందంటే కాలగర్భంలో కలిసిపోయి ఒక దేశానికి మాత్రమే పరిమితం అయిపోయింది. ప్రతి రాజ్యం అంతమైపోయింది, కానీ యేసుక్రీస్తు వారి రాజ్యము అంతము లేదండి. ప్రపంచంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా, ఏ రాష్ట్రానికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా ప్రతి చోట క్రైస్తవుడు కనిపిస్తూనే ఉంటాడు. దేవుని పక్షాన ఎన్నో మంచి కార్యక్రమాలు సమాజానికి చేస్తూనే ఉంటాడు. అది అంతములైన సామ్రాజ్యం స్థాపిస్తాడమ్మా అని చెబితే, ఇంత గొప్పగా తన కుమారుడి కోసం చెబుతున్నా అక్కడ మరియమ్మ మనసులో మాత్రం ఒకే ఆలోచన మెదులుతుంది. ఏంటి? నేను పురుషుని ఎరుగున దాననే, వివాహం అయితే జరిగింది, ఇంకా నా భర్తతో నేను కూడలేదే, నేను బిడ్డకు జన్మనిస్తే సమాజం ఏమనుకుంటుంది, నా పరిస్థితి, నేను ఎలాంటి అవమానాలకు గురవ్వాలి అన్న ఒకటే దిగులు, ఒకటే ఆలోచన అన్నది ఏంటంటే మరియమ్మ గారిలో కనిపిస్తుంది. అప్పుడు దేవదూత అంటుంది, అమ్మా నీవు భయపడొద్దు, ఇది పరిశుద్ధాత్మ వలన జరుగుతున్న కార్యక్రమం, దేవుని వలన జరుగుతున్న కార్యక్రమం అన్నప్పుడు ఏంటంటే అప్పుడు మరియమ్మ ఓకే అందని, ఓకే చెప్పిందండి, ఓకే చెప్పింది. నిజంగా ఆమె ఓకే చెప్పకపోయి ఉంటే నిజంగా యేసుక్రీస్తు వారి రాకడలో నిజంగా ఎలాంటి పరిస్థితులు భవిష్యత్తులు ఎదురయ్యేవో తెలియదు, కానీ దేవుడు రాయించలేదు. కానీ యేసుక్రీస్తు వారు రాకకేటిన ఒక మరియమ్మ ఏంటంటే సానుకూలంగా స్పందించిందండి. కుమారుని కన్నది. కుమారుని కన్న తర్వాత కూడా మరియమ్మ మనం చూస్తాం ఎన్ని అవమానాలు పొందుకుంది, ఎన్ని నిందలు పొందుకుంది. ఈనాటికి ఆమె శీలాన్ని శంకిస్తున్నవారు, ఆమె మీద పుస్తకాలు రాస్తున్నవారు, ఆమె మీద వీడియోస్ తీస్తున్నవారు చాలామంది ఉన్నారండి. ఈ నిందలన్నీ ఉంటాయని మరియమ్మకి తెలుసా తెలియదమ్మా? తెలుసు, ఆమెకు తెలుసు. లోకం మంచిదా అండి? లోకం మంచిది కాదండి. మంచోళ్ళు కూడా ఒక మచ్చ పెడుతుంది, అలాంటి లోకం ఇది.
అలాంటిది మరియమ్మ. అంటే మరియమ్మకే తెలుసు అండి, ఆమె దేవుని వలన గర్భవతి అవుతుందన్న సంగతి ఎవరికి తెలుసు? మరియమ్మకు తెలుసు, దేవుడికి తెలుసు. భర్తకు తెలుసా? తెలియదు. అందుకే ఆయన రహస్యంగా ఆమెని విడిచిపెట్టేయాలనుకుంటాడు. విడనాడు ఉద్దేశించునని ఉంటుంది. ఇక ప్రజలకు ఎవరైనా చెబితే వింటారా? అమ్మా నేను గర్భవతి అయ్యాను, ఎలాగో తెలుసా? దేవుడి వలనమ్మా, లోకరక్షకుడు పుట్టబోతున్నాడు, నా కడుపు గుండా దేవుని కుమారుడు రాబోతున్నాడు అంటే సమాజం నమ్ముతుందండి? వెళ్ళవమ్మా, మా చెవిట్లో పువ్వు పెట్టద్దు. ఏంటి? దేవుడి వలన నువ్వేదో తప్పు చేసావు, ఏదో నేరం చేసావు అనే సమాజం అండి. ఇవన్నీ తనకు తగులుతాయి తెలుసు. భర్త అనుమానిస్తారు, పిల్లలు అర్థం చేసుకోరు, సమాజం అర్థం చేసుకోరు, భవిష్యత్తులో నేను నిందల పాలవుతాను అన్న సంగతి తెలిసినప్పటికీ యేసుక్రీస్తు వారు మా మహానుభావుడు ఈ భూమి మీదకు రావాలని, ఈ ప్రపంచం అంతటికీ రక్షణ కలగాలని, మోక్షం ప్రసాదించాలని ఒక గొప్ప త్యాగం చేసినటువంటి వీర వనిత, వీర నారి ఎవరంటే మరియమ్మ గారండి. యేసుక్రీస్తు వారిని కన్నటువంటి మరియమ్మ. ఈమె సంఘములో ఒక మూల కంబముగా కనిపిస్తుందండి. ఈమె కూడా ఒక స్త్రీ. అలాగుండాలండి. స్త్రీ అనగానే నగరుకై చెక్కబడిన మూల కంబము అన్నాడు. నగరు అంటే ఏదంటే ఇదిగో దేవుని సంఘమే నగరు, దేవుని సంఘమే పట్టణం. పరిశుద్ధ పట్టణానికి స్త్రీలు ఎలాగ ఉండాలంటే మూల స్తంభాలలా ఉండాలని ఎంతో ఆలోచనతో ఈరోజు భూమి మీద ఈ ఆడ జన్మని ప్రసాదిస్తున్నాడండి. ఆడ జన్మ అన్నది మామూలుది కాదండి, చాలా గొప్పది, అపురూపమైనది. చదువుకున్నాం మనం మొదటి నుంచి ఏమని? ఆడ జన్మట దేనికోసమట? ఒకటి సహాయం చేసేదట, రెండోది మేలు చేసేదట భర్తకి, కుటుంబానికి, మూడోది ఏంటంటే అమూల్యమైనది అన్నాడు, నాలుగోది ఏంటంటే అధికముగా ప్రేమించేది. అలా ప్రేమించలేమండి. భర్తను ప్రేమించాలన్నా ఆమె, తల్లిదండ్రులను ప్రేమించాలన్నా ఆమె, బిడ్డలను ప్రేమించాలన్నా ఆమె, స్నేహితులను ప్రేమించాలన్నా ఆమె, భర్తను ప్రేమించాలన్నా ఆమె. నిజంగా వారి ప్రేమ నిస్వార్థమైనదండి, కపటం ఉండదండి. నిజంగా పురుషుల ప్రేమతో చూస్తే స్త్రీల ప్రేమ అన్నది ఏంటంటే చాలా గొప్పదండి. బైబిల్ చెప్తుంది అధికంగా ప్రేమించేది. అలాగే ఐదోది ఏంటో తెలుసండి? స్త్రీలాట సంఘానికి స్తంభం లాంటి వారండి. సంఘం నిలబడాలన్నా, సంఘం అభివృద్ధి చెందాలన్నా, సంఘం వ్యాప్తి జరగాలన్నా అందులో ప్రముఖమైన పాత్ర పోషించేది ఎవరో తెలుసా? స్త్రీ. అది నీ జన్మ గొప్పతనం. అలాంటి అపురూపమైన ఈ జన్మిస్తే చాలామంది ఆడపిల్లలు ఏమనుకుంటున్నారు తెలుసా? ఏమనుకుంటుంటారంటే ఆడదానిగా నేను పుట్టాను, పుట్టడం వల్ల నాకు ఇన్ని కష్టాలు, నేను మగాడిగా పుట్టుంటే బాగోయి. చక్కగా జీన్ ప్యాంట్లు వేసుకొని, టీ షర్ట్లు వేసుకొని, వాళ్ళు చూడు మగపిల్లలు ఎలాగా చక్కగా జీన్ ప్యాంట్లు, టీ షర్ట్లు నిజంగా బాగున్నారు. కొంతమంది అయితే తల్లిదండ్రులు కూడా ఎప్పుడు మాకే అంటుంటారు, ఆడపిల్లవు నువ్వు బయటికి వెళ్ళొద్దు, ఎవరితో మాట్లాడొద్దు. ఇవన్నీ ఎవరికట? ఆడపిల్లగా మాకే. మగపిల్లలకి ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఏవి లేవు. మగపిల్లడగా పుడితే బాగుండు అని చాలామంది బాధపడుతుంటారు. కాదండి, ఈ ఆడజన్మ కూడా గొప్పదే, ఈ ఆడజన్మ కూడా విలువైనదే. ఎప్పుడు అంటే ఇదిగో దేవుడు చెప్పినటువంటి ఈ విధంగా నీవు బ్రతికినప్పుడు. కాబట్టి ప్రేమైన దేవుని వారలారా, ఆ విధంగా నిజంగా ఈరోజు మన ఆయుష్గా స్తంభానికి ఒక స్తంభంగా ఉండాలి భవిష్యత్తు దినాలలో. అలాగే కుటుంబానికి కూడా చెప్పాడు కదా, యవ్వన కాలంలో పిల్లలాట కోసం మాట్లాడితే ఏమన్నాడు? ఎదిగిన మొక్క మీద ఆ రైతుకి ఎన్నో ఆశలు ఉంటాయి. పువ్వులు ఇస్తుంది, కాయలు ఇస్తుంది, పళ్ళు ఇస్తుంది, చక్కటి నీడనిస్తుంది అని ఎన్ని ఆలోచనలు ఉంటాయో, అలాగే ఎదిగిన బిడ్డమైనటువంటి అందరి పట్ల తల్లిదండ్రుల ఆలోచన కూడా అలా ఉంటాయండి. కాబట్టి తల్లిదండ్రుల ఆశలు మీరు పాడు చేసేవారుగా ఉండకూడదు. కుటుంబం పక్షాన్ని మీరు నిలబడాలి, కుటుంబానికి సహాయపడాలి, కుటుంబంలో ఉన్న కష్ట సుఖాల్లో పాలు పంపులు పొందాలి. కానీ కుటుంబానికి మనం భారం కాకూడదు, మన కుటుంబానికి భారం కాకూడదండి. మన బాధ్యత గుర్తించి బ్రతకాలి. అదే బైబిల్ చెబుతుంది. అలా బ్రతకాలంటే ఎలా బతుకుతుందో తెలుసండి? బైబిల్ వాక్యం అంటుంది, కీర్తన గ్రంథం 119వ అధ్యాయం మనం చదువుకున్నాం కదేమని, యవ్వనస్తులు దేని చేత తమ నడతను, అంటే చెడిపోయిన నడతలు ఉంటాయి కదండి, చాలామంది తాగుడు, జోదము, రకరకాల వ్యసనాలు, ఇలాంటి వ్యసనాలకు గురై చెడిపోతే, వారి నడతలు పాడైపోతే దేనితో మళ్ళీ వాళ్ళు సరవుతారు, శుద్ధి అవుతారంటే ప్రశ్నిస్తున్నాడు. దేని చేత? చెడిపోయిన మనిషి మళ్ళీ బాగవ్వాలి అంటే మనం చూస్తుంటాం, బైకుల మీద మన పిల్లలు వెళ్తుంటారు. ఎలాగ వెళ్తున్నారు? మామూలుగా వెళ్తున్నారా? అబ్బో, మామూలుగా వెళ్ళడం లేదండి. వాళ్ళు స్థిరపడాలి అంటే వారు స్థిరపడడానికి ఒకే ఒక ఆధారం ఏమన్నాడు తెలుసా? యవ్వనస్తులు దేని చేత తమ నడతలను శుద్ధి చేసుకుంటారు అని అంటూ కిందకు వస్తాడు, సమాధానం చెప్తాడు, నీ వాక్యము ద్వారా అని అంటాడు. దేవుని మాట కానీ మన పిల్లలకి ఇవ్వగలిగితే ప్రతి తల్లిదండ్రులు నిజంగా దేవుని మాటలే
వారిలో ఉన్న చెడు ప్రవర్తన తీసివేసి మంచి ప్రవర్తన గలవారుగా తీర్చిదిద్ది కుటుంబానికి ఉపయోగకరంగా ఉంటారు, దేవునికి మహింకరంగా వాళ్ళు జీవిస్తారు. అలా యవ్వన కాలంలో ఉన్నటువంటి పిల్లలు ఎలాగ ఉండాలి అంటే, ఇదిగో ఇప్పటివరకు మనం మాట్లాడినట్లుగా సంఘానికి ఎలాగ ఉండాలి, మూల స్తంభాలలాగా ఉండాలి, ఒక పిల్లర్ లాగా ఉండాలి. ఇటు కుటుంబానికి ఇటు సంఘానికి ఒక మంచి స్తంభంగా పిల్లర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఆశీస్సులు తెలియపరుస్తూ ఇంతతో నా మాటలు ముగిస్తూ